సో గాయస్ ఈ రోజు అయితే మేము ఒక రైడ్ వెళ్ళబోతున్నాము. సో మన దాన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ అంటే కవర్ చేస్తాను ఇక్కడ అది. సో ఇప్పుడు మనం కోల్డ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్, ఎందుకంటే 1 వీక్ అయింది బండి చేయక, మొత్తం రెయిన్స్ పడుతుండే మా ఇంటి దగ్గర. సో అందుకే తీయాలి, ఇప్పుడు చేద్దాం. సో గాయస్ ఇగో లేక బండి తీస్తే మళ్ళా వర్షం పడుతుంది. నిన్న మొన్న వాళ్ళు ఈరోజు తీసినాము, మళ్ళా పడుతుంది. సో ఇప్పుడు మేము అనుకున్న దగ్గర పోతామో లేదో, మేమేట పోతుంది. జరగమ్మా, ఏమో జరుగుతలేదు. వర్షం పడుతుంది, అంతే ఇంకా ఆగిపోతాం. సో గాయస్ ఇగో వర్షం అయితే తగ్గింది, కానీ రోడ్ మాత్రం మొత్తం తడిచిపోయి ఉంది. నా వెనకాల మా ఫ్రెండ్ కూర్చుండు, ఇది ఇంకా గోప్రో రికార్డ్ చేస్తలే, నేను ఫోన్ పెట్టినాము డైరెక్ట్, వాడు పట్టుకొని కూర్చుండు. పాపం వాడు అట్లనే పట్టుకుండు అప్పటి నుంచి. సో ఇప్పుడు ఏంటంటే మేము స్టార్ట్ అయితే అయినాము. వీడు రాహుల్ వాందే 10R. అది పెట్టుకుంటే సౌండ్ రాదుగా. లేక రైడ్కి వస్తే ఇక వర్షం ఫుల్ పడ్డది, ఇంకా ఆగిపోయినాం ఈడ. సో బండి అయితే మాత్రం నేను కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇట్లనే, 2-3 ఇయర్స్ బ్యాక్ ఏంది బండి వచ్చే ముందు దాకా ఇంతే పిచ్చి ఉండే, ఏడ బండి అనిపించిన ఇట్లనే చూస్తుండే. ఇప్పుడు నా దగ్గర ఒక బండి ఉంటే ఆ ఫీల్ వేరే ఉంది. సో రియాక్షన్ అయితే చూడండి అందరిది, నా పక్కన వాళ్ళ గెలువ నేను మాట్లాడుతున్నాను. రియాక్షన్ అయితే చూడండి అందరిది. రియాక్షన్ సూపర్ బైక్ తెస్తే మాత్రం రియాక్షన్ వేరే అంటే వేరే ఉంటుంది. వర్షం అది మొత్తం ఘోరం కొడుతుంది, మేము స్టార్ట్ అవుదామన్నా కూడా ఇప్పుడు మొత్తం గలీజ్ అయిపోతుంది బండి. లేక తీసిన 1 వీక్ తర్వాత ఇప్పుడు ఇట్లా అయింది. ఇట్స్ ఓకే, రెయిన్లో నడుపుతాడు మస్తు మజా వస్తుంది. ఏమన్నా వస్తుందా ఫీల్? అందరు గోప్రో అంటున్నారు, గోప్రో కాదు మా ఫ్రెండ్ కానీ హ్యాండ్ ప్రో, ఫోన్లో చేతిలో పట్టుకుంటు ఫోను. ఇప్పుడు ఇంత స్పీడ్లో కూడా బాగానే హ్యాండిల్ చేస్తుండు. ఈ రోడ్లో మేము నడపాలని డ్రీమ్ నాకు మా ఫ్రెండ్కి. ఇప్పుడు నా వెనకాల కూర్చుండు, వీనికే తెలుసు నాకు బండి అంటే ఎంత పిచ్చి అని. అంటే అందరూ తెలుసు బండి అంటే ఎంత పిచ్చి అది నాకు అని, కానీ బండి ఎందుకు అంటే ఎందుకు ఇష్టం నాకు అనేది మాత్రం వీనికి ఒక్కనికే తెలుసు. నా వెనకాల కూర్చుండు, ఎందుకంటే మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు మేమిద్దరమే, సేమ్ బెంచ్, సేమ్ క్లాసు, ఇంటి దగ్గర మేమిద్దరమే తిరుగుతాం. కాలేజ్ పోయేటప్పుడు కూడా మేమిద్దరమే పోతాము, స్కూటీ మీద బండి మీద, మొత్తం వాన్ బండి నా బండి స్కూటీ దాని మీదనే తిరుగుతాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఈరోజు నా బైక్ మీద పోతున్నాం అంటే మాత్రం నాకు వేరే అనిపిస్తుంది మేమిద్దరం. ఎందుకంటే కొన్నప్పటి నుంచి వీడు ఎక్కలే, అంటే బండి ఎక్కువ తీయలే, సో వీడు ఎక్కలే. ఇప్పుడు ఈ రెయిన్లో నడిపితే వస్తుంది మళ్ళా క్రేజీ. రోడ్స్ జాగ్రత్త, సో ఐ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. మళ్ళా స్టార్ట్ అవుతుంది వర్షం, అయిపోవచ్చు సో రియాక్షన్ అయితే చూడండి. లోపలేం లేదు డొల్లా. అబ్బా ఈ వ్యూలో బండి నడిపితే మజా వస్తుంది, సూపర్, క్రేజీ అంటే క్రేజీ. ప్లస్ వర్షం, బైక్ సెట్ అంటే సెట్ వస్తుంది నాకు. వాడు ఎట్లా పోతుంది చూడండి, వాడు గాలి దొరకడాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. సౌండ్ మాత్రం ఇచ్చి పడేస్తుంది. నేను మైక్ ఇప్పుడు మళ్ళా వచ్చిండ్రా. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య.
చక్కగా కొడుతున్నాడు. కాదు తను బ్రేక్ లైట్ అంతే ఉంటుంది, తను కొడతాడు స్పీడ్. చెప్పనా చెప్తుందో లేదో కొడుతూనే ఉంటాడు. మీరు ఫ్రీ షో చూపిస్తుంది మాకు ఎక్కడ ఎంత ఉంటుంది. ఓ బాయ్ మీరు చూడండి, ట్రిబుల్స్ నాకైతే స్పీడ్ పోతుంది, ఇచ్చి పడేస్తుంది. నేను తీస్తున్నావా? ఎంతైనా బైక్స్ అంటే పిచ్చి వేరే, అది అడిక్షన్ లా ఉంటుంది. అది అందరికి అర్థం కాదు, జస్ట్ ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. సో ఈ బ్రో వరుణ్ జావా బాబర్ 42 ఇది సిల్వర్. వెనకాల ఇంకా మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు, రాహుల్ వాళ్ళ ఫ్రెండ్స్. సో నాకు కూడా ఫ్రెండ్సే. ఫ్లేమ్ రా, ఫ్లేమా చెయ్యి మళ్ళీ చెయ్యి. ఓపి ఓపి ఫ్లేమ్ వస్తుంది. సో నేను చెప్పిన క్రేజియస్ట్ లొకేషన్ ఇదే, ఒక్కసారి చూడండి. అప్పుడు నా బండి వీడికి తీసుకుని ఇది ఎక్కిచ్చేస్తుండే నేను. పాత బండి, పాతదంటే CB Nikon 160 పాతదన్నా నేను, అది బీస్ట్. అది ఎక్కిస్తుండే, ఈడ పెడుతుండే. ఒకటిసారి చేసిన అట్లా. వీడికి వస్తుండే మా ఫ్రెండ్స్. ఎందుకు వస్తున్నాయి అంటే ఈ వ్యూకి చూడండి, ఒక్కసారి వ్యూ చూడండి, క్రేజియస్ట్ వ్యూ. వీడికి వచ్చి కూర్చుంటే మన కిందికలి ఒక్కొక్క కారు 100, 120 తోటి పోతే జుప్ జుప్ అని ఏం ఫీల్ వస్తుంది. ఇటు కూడా చూపి. సో ఇదే లొకేషన్. ఇది ఎక్కడ అంటే కామెంట్ చేయండి, నేను చెప్తా, అందరికి రిప్లై ఇస్తా. ఈ లొకేషన్ ఏడుందో అని అడిగితే. మంచిగా సాయంత్రం ముట్టి ఇట్లా రెయిన్ పడ్డప్పుడు ఇట్లా ఎంత ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఒకసారి, క్రేజీ. సో దా, సో మీకు అప్షిప్ వ్యూ చూసా. వేరే లెవెల్, వేరే 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 లెవెల్ వస్తుంది. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అరే స్పీడోమీటర్ డిజే కొట్టాలేమో, అయినా మనం 120 దాటలేగా. ఇక్కడ 120 ఎంత అయితే క్రేజీ ఉంటుంది. ఇప్పుడు వెనకాల పిల్లాడు చూసింది వెనక, అటు వస్తుంది. ఆ రియాక్షన్ అయితే ఎట్లా చూస్తున్నా చూడండి. లొకేషన్ చూడండి గాయ్స్, లొకేషన్ అయితే క్రేజీ 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 వస్తుంది. ఇది మన తెలిసి ఇది కొంచెం ఎటు మన షామీర్పేట రాకముందు ఒక గల్లీలోకి తీసుకొని వచ్చిండు రాహుల్. ఎటు తీసుకొస్తాడు వీనికి వెళ్ళాలి. చూడండి లొకేషన్ చూడండి గాయ్స్, చాలా బాగుంది వ్యూ అయితే. వన్ టైర్ మొత్తం నా మీద పడుతుంది దుర్గా. కుక్క భయపడతావు, మనుషులమే మేము. ఎటు తీసుకోతుండ్రా ఇప్పుడు నాయన, ఎటు తీసుకోతున్నావురా? ఈడేయాలా షిఫ్ట్లు? 6 పడవు కదా, ఆపాలా ఏమో. ఇదే లొకేషన్ చాలా బాగుంది చూడండి. ఇదేంటి గూడ్స్ క్యారియర్లో చేసేసినాం దీన్ని. సో ఇదే లొకేషన్. వాళ్ళు బండ్లు మీకు కనిపిస్తున్నారో లేదా జూమ్ చేస్తా. ఈ బండ్లు అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వస్తారు. మనమంటే కోతిగాలం కాబట్టి బండి ఇడి దాకా తెచ్చినాం, కానీ చెప్పాలంటే నేను కూడా ఆడబెట్టాలి, కానీ నేనైతే తిప్పుకుంటూ వచ్చేసిన. సో ఇది లొకేషన్. ఇగో ఇప్పుడు దాచుకుంటుండు నా ఫ్రెండ్. తలెత్తదేంటి సిగ్గురా, నేను ఎత్తిస్తాగా చందు. సో మేము వచ్చిన లొకేషన్ ఇదే. ఇందాక తీయలే వచ్చేటప్పుడు చూడండి, కష్టంగా బండి ఉండనా మరి బండి ఉండ. సో రియాక్షన్ చూడండి.
అదే అంటే మీకు అంత అనిపిస్తుందా? అనిపిస్తలేదా? ఇన్ని బండ్లు ఈ బండి రేట్ ఎంత అడిగినారంటే మరి దానికి different. సరే అది ఎంత ఉండొచ్చు మీకు? 15 lakhs. 24 లక్షలు బండి, 4 లక్షలు సైలెన్సర్, టైర్లు పోతే 50,000. ఈ సైలెన్సర్కి మీకు ఆర్టీఓ అప్రూవ్ చేసిందా? చేయలేదు. రిజిస్ట్రేషన్ అయినాక మార్చుకో. మళ్ళీ మా అన్నం वैभव इधर बताओ. तो हमारा भी क्लिप्स आने वाला है क्या? आते देख लो. थोड़ा अच्छा से अभी मतलब कुछ बोलना चाहेंगे तो देखो. अरे వీళ్ళు మాట్లాడతారు పెట్టేసి మళ్ళా. आप बात करो मैं लगाऊंगा. रुको. जेड भैया మన యూట్యూబ్ అయితే అడిగారు వీళ్ళు. भैया देखो सब्सक्राइब मारो. ये देखो ये मेरा ही है. हाँ सो बताओ कैसे लगा गाड़ी? ये बाइक हमारा बचपन से ड्रीम था, तो ये बाइक का हम काफ़ी शौकीन है. और ये बाइक तो ऐसे मतलब ले नहीं सकते, तो देखने में जो मज़ा है वो हम अपना आनंद लेना चाहते थे. मतलब ये आप भी बाइक लेंगे, हार्ड वर्क करो, आ जाता गाड़ी. ठीक है जरूर. ये बाइक बहुत ही अच्छा बाइक है. ये जो निंजा का बाइक है ये बहुत ही अच्छा बाइक है. ये हम बचपन से पसंद करते हैं और इसको मतलब लेना खरीदना चाहते हैं. अब सब्सक्राइब करो. बोलो. सब्सक्राइब कर चुके हैं ऑलरेडी. नहीं పంచేలా ఉంది. दूसरों को बोलो. ठीक है. सो है गाइस, जितने भी लोग ये वीडियो देख रहे हैं उन सभी से निवेदन है कि भाई को सपोर्ट कीजिए और भाई को सब्सक्राइब कीजिए. काफ़ी अच्छा वीडियो बनाता है. इनको सपोर्ट कीजिए और इनको आगे बढ़ाए ताकि ये और भी मतलब कुछ डेवलप कर सके और आगे चल के कुछ और हासिल कर सकें. ठीक है. थैंक यू ब्रो. वेलकम. సరే తీరా బే, తింటున్నావుగా తిను. పప్పు తింటారా? స్టార్ట్ అయిపోతున్నాం, ఇంకా వెళ్తున్నాం. అరే సో ఇప్పుడు మనము 10 ఫ్లైబే చూద్దాం. ఇప్పుడైతే యూటర్న్ తీసుకుండు. ఇప్పుడు ఫ్లైబే. సో ఇప్పుడైతే మనం రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు నడిపేది మా ఫ్రెండ్ ప్రణీత్. మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను రోజు కాలేజ్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ మా ఇంటి దగ్గర దింపి వీడే రోజు స్కూటీకి వెళ్ళినప్పుడు ఒకటే మాట, మనం బీటెక్ అయ్యేలోపు బండి కొంటామా, ఏ బండి ఇన్లైన్ 4 కొంటామా కొనమా. కానీ వచ్చేసింది బండి మాత్రం. కానీ మా కాలేజ్ అయిపోయిన మంత్ వచ్చేసింది. ఇంకా కాలేజ్కి అయితే తీసుకోపోయినా ఒకసారి, బట్ అంత అనిపించలేదు. మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాము. అంటే మేము రోజు ఒకటే మాట్లాడుతుండే, బండి 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 అని. అది నిజమయ్యేసరికి ఇప్పుడైతే వేరే ఫీల్ వస్తుంది నాకైతే. ఇప్పుడైతే నడుపుతుండు వీడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుండే. ఇందాకైతే సూపర్ ఉండే. అరే ఎట్లుంది చెప్పు. క్రేజీ ఫీలింగ్. ఏ బైక్ ఉన్నా ఈ ఫీలింగ్ అయితే రాదు. మనకి ఇష్టమైన బండ్లు చాలా ఉంటాయి, కానీ మాకు ఈ Z9 ఇన్లైన్ 4 ఫీల్ మాత్రం చాలా ఇష్టం. మేము ఎప్పుడు దీనికోసమే అనుకుంటుండే. యాక్చువల్గా మేము ఫ్రెండ్స్ ఇంత క్లోజ్ అవ్వడానికి కూడా మా ఇద్దరికి ఒకటే పిచ్చి. ఆ పిచ్చి వల్లనే మేము ఇంత క్లోజ్ అయినాం. సో ఫైనలీ వైభవ్ అయితే తీసుకున్నాడు. ఏదో ఒక రోజు అందరూ మా గ్యాంగ్లో ఇట్లా మేము ఒక 4 మెంబర్స్ ఉంటాం. ఈ బైక్స్ పిచ్చితోని కలిసి
సో మేము ఈ రోజు ఒకటి అయితే మా గ్యాంగ్ లోకి వచ్చేసింది ఇన్లైన్ 4 Z900 వైవోది. త్వరలో మాకు కూడా వచ్చి మేము మంచి రైడ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే అది బండి ఎట్లుంది చెప్పు, ఫస్ట్ టైం నడుపుతావు బండి ఉన్నప్పటి నుంచి నడపలేదు. బీస్ట్ ఇంకో బీస్ట్ నడిపితే ఎట్లుంటుందో అట్లుంది. అబ్బా గ్యాప్ వేసుకున్నావు నీళ్ళు అయిపా ఎవడి డప్పుడు కొట్టండా చెప్పే ఈజీ ఉంది. సో నేను ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇన్లైన్ 4 నాకు ఆల్రెడీ వైవో చాలా సార్లు తీసుకొచ్చిండు వేరే బైక్స్, కానీ వేరే వేరే బైక్స్ నేను తెస్తుండే కానీ ఎప్పుడు నడపకపోతుండే. కనీసం టచ్ కూడా చేయలే నేను ఏ బైక్. దీనికి సెంటిమెంట్ ఎట్ పీక్స్ చాలా ఏంది, నడిపితే వాన్ బండి నడపాలి అన్న మొండి చెప్పాలంటే అట్లనే ఉండాలి మనం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైభవ్ ఈ బైక్ కొన్నాడు కానీ వీడు ఫస్ట్ ఇన్లైన్ 4 బైక్ ఏది నడిపినావు అంటే వాడికి కూడా గుర్తుందో లేదో నాకు నాకైతే నేను తెలియదు. బెనిలీ 600 నడిపిన మా ఫ్రెండ్ తీసుకొచ్చిండు ఇంకొకడు. అట్లా ఆ ఫ్రెండ్ తీసుకొచ్చిండు, ఇట్లా మాట్లాడుకోద్దు ఏ రోజు, అందుకే నేను ఏ బైక్ నడపలే. ఇప్పుడు వైభవ్ బైక్ వాంది అంటే నాది కూడా కాబట్టి సో వీడిని నడిపినా నేను. చేసుకున్నట్టుగా చంద్రిక్ కూడా అర్థం చేసుకోలేదా, నువ్వు నా ఫ్రెండ్ విరా. అది కూడా చాలా రోజుల తర్వాత ఫస్ట్ సర్వీస్ తర్వాత నడుపుదాం అనుకున్నా కానీ ఇవాళ ఇక రైడ్ రావడం వల్ల టెంప్ట్ అయిపోయినా, కంట్రోల్ చేసుకోలేక నడిపించిన. అది కూడా వైభవ్ బండి కాబట్టి. వేరే బండి అయితే టచ్ కూడా చేయడు వీడు. సో మేమైతే కనీసం టచ్ చేస్తే నా బైకే టచ్ చేయాలన్న కలలు అంటున్నా, నిజం అవ్వాలి. వచ్చేస్తారా అని గట్టిగా అనుకో వచ్చేస్తుంది. సో గాయ్స్ ఈడికైతే మనం ఎండ్ చేద్దాం వ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొట్టండి. బాయ్ బాయ్, వి ఆర్ ఎంజాయింగ్. ఓకే గాయ్స్, బాయ్ బాయ్. కాలర్ కి పెట్టుకో. సో వ్లాగ్ అయితే ఆపేసినాం. వ్లాగ్ ఆపేసినాక ప్రణీత్ అయితే ఏమన్నాడు అంటే చెప్పు, ఇట్లా నాట్ డిస్కషన్స్ వచ్చినప్పుడు అయితే ఏం మాట్లాడినామంటే, నువ్వు నీ మైండ్ సెట్ ఎట్లుంటుందో నీతో తిరిగే ఫ్రెండ్ ఉంటాడా వాంది అట్లనే ఉండాలి, అప్పుడే మీరు కలిసి అచీవ్ చేస్తారు. ఇప్పుడు చూడండి మేము ఇద్దరము ఎంత గట్టిగా అనుకుంటే బండి వచ్చి మా దగ్గర కూర్చుంది, చూడండి. నువ్వు మేనిఫెస్టేషన్ ఉండాలి నీకు. మేము ఇద్దరము అరే నీకైనా రావాలి నాకైనా రావాలి కానీ రావాలి, ఇది గట్టిగా అనుకున్నాం. బాయ్ గైస్.